మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అది స్థితప్రజ్ఞత. తన ధర్మం తాను చేస్తూనే, ఓ పక్క దుర్యోధనుడికి ఉపదేశించే ధర్మం కూడా చేస్తూనే మళ్ళీ మానకుండా శక్తి వెయ్యడం, మళ్ళీ ఎవడో అడ్డం వస్తే శతానీకుడిని వేసేయడం. ఇది కర్తవ్య నిర్వహణ. ఒక దైవాంశ సంభూతుడైన వ్యక్తికి ఇది సాధ్యం తప్ప సామాన్యులకు సాధ్యం కాదండి. సరిగ్గా ఆయనకిన్ని ఏయుడు, పొడువుడు, అడువుడు, వ్రేయుడు, బాణాలతోటి చంపండి, బల్యాలతో పొడవండి, కత్తులతోటి గదలతో కొట్టండి, కత్తులతోటి నరకండి, నిజంగానే అన్ని పనులు చేస్తే శరీరంలో వ్రేలుడు ఎడం లేకుండా బాణాలు గుచ్చుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనం కావ్యకంఠ గణపతి ముని గారి విషయంలో చెప్పుకున్నట్టుగా బ్రహ్మరంధ్ర ఛేదనం బతుకుండగానే జరిగితే ఆ జీవికి ఎంత వేదన ఉంటుందో అంత వేదన ఉంటుంది. అంటే ఈ శరీరంలోంచి ప్రాణం పోవడానికే ఆయనకి ఇన్ని బాణాలు పడినా కూడా వీలు కాలేదు, ప్రాణం అయితే పోలేదు. ఇప్పుడే ఇంకా 3 నెలలైనా పోతుంది. అంచేత బ్రహ్మజ్ఞానం కలిగేటప్పుడు కూడా యోగి శరీరంలో వేదన అలాగే ఉంటుంది. 1000 తేళ్లు ఒక్కసారి కుట్టినట్టు, 1000 పాములు ఒక్కసారి కరిచినట్టు విషజ్వరం విపరీతమైన బాధగా ఉంటుంది. దానికి తట్టుకోవడానికి నమశివాయ నమశివాయ నమశివాయ. ఎందుకంటే ఈ విషం, ఈ పాములు ఇవన్నీ శివుడు ముందు నిలబడవు. ఆయన గరళకంఠుడు, ముక్కంటి. అందుకని ఆ శివధ్యానం ఉన్నటువంటి వాళ్ళే తట్టుకోగలరు. అటువంటి తేజస్సంపన్నులైన వాళ్ళే కవుల్లో ఉంటారు, వీరుల్లో ఉంటారు, ఇల్లాలు స్త్రీలలో కూడా ఉంటారు. వాళ్ళు అయితే ఈవేళ ఆడవాళ్ళని మీరు ఈవేళ ఏం చూశారు? పూర్వం 10 మంది పిల్లలు ఉన్నప్పుడు చూస్తే అసలు వాళ్ళు తట్టుకున్న కష్టాలు సామాన్యమైనవి కావండి. అవి ఏమిటో, ఓ పిల్ల పురుటికి ఇంటికి రావడం, ఓ పిల్లకి ఏదో మాయరోగం, ఓ అల్లుడు ఏదో కుట్టి చంపడం, ఏదో రకరకాలు, కొడుకు ఒక రకం, కోడలు ఒక రకం, భర్త అసలు వీళ్ళందరికంటే పెద్ద సమస్య. పుట్టింటి వాళ్ళతో సంబంధాలు అదో రకం. ఇన్ని బాధల్ని తట్టుకుని పూర్వం ఇప్పటికి 70-80 ఏళ్ళు ఆ వయస్సున్న స్త్రీలను మీరు గమనించండి. వాళ్ళ జీవిత చరిత్ర చెప్పమంటే ఓ మహాభారతం సరిపోదండి. ఒక్కొక్క స్త్రీకి అంత చరిత్ర ఉంది. ఆవిడ తట్టుకున్న కష్టాలు చాలు, సుఖాలు అక్కర్లా. వాళ్ళకు కూడా ఆ తత్వజ్ఞానం గనక ఉండగలిగితే ఈ బాధల తర్వాత మోక్షమే ఖాయం. ఎటొచ్చి ఆ తత్వజ్ఞానం పొందాలి. మళ్ళీ అది లేకుండా ఊరికే పుస్తకాలు చదువుతూ కూర్చుని ఏదో అది ముఖ్యం, ఇదే ఊరికే చదివేసాం, రోజుకో 100 పేజీలు పారాయణలు చేసామంటే మళ్ళీ ఆ సంపూర్ణమైన జ్ఞానం కలగనంత వరకు మోక్షం కలగదు. కాకపోతే చేసింది ఎక్కడికి పోదు, ఉత్తమ జన్మ అయితే వస్తుంది. ఈ బాధలు, ఈ కష్టాలు లేని మహాయోగి జన్మ వస్తుంది. అప్పుడైనా మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోవాల్సింది. అంచేత సరిగ్గా బ్రహ్మజ్ఞానం అయిన వాడు కూడా ఆ బ్రహ్మజ్ఞానం కలిగే ముందు, బ్రహ్మరంధ్ర ఛేదనం కలిగే ముందు ఏ వేదన కలుగుతుందో ఈ మహానుభావుడికి ఆ వేదనే కలుగుతూ ఉంటే అప్పుడు ఒంటి నిండా ఇలా బాణాలు గుచ్చుకుపోయి కొన్ని వీపు దాటిపోయి ఆయన ఇంక నిలబడలేని స్థితిలోకి వస్తే తూర్పు తలగాగా ధృతరాష్ట్ర మహారాజా, భీష్మ పర్వం ముగుస్తోంది, భీష్ముడు పడిపోతున్నాడు, ఎలా తట్టుకుంటావో నాయనా, నీకేమి ఎన్ని తట్టుకున్నావు, ఇదెందుకు తట్టుకోలేవు? నువ్వు తట్టుకోలేక నీ కొడుకు నిన్ను వదులుకోలేక కదయ్యా ఇవన్నీ వచ్చింది. నువ్వు తట్టుకోగలవు నాయన. దుర్మార్గులైన కొడుకులను తట్టుకున్నావు, పరమ దుర్మార్గమైన వస్త్రాపహరణాన్ని తట్టుకున్నావు, మాయజూదాన్ని తట్టుకున్నావు, లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే తట్టుకున్నావు, ఘోషయాత్ర పేరు మీద అన్యాయం చేస్తే తట్టుకున్నావు. ఇదిగో ఇప్పుడు నీ పక్షం వాడికి, నీ తండ్రికి జరుగుతోంది, తట్టుకో. తూర్పు తలగాగా నీ సుతులేర్పడ కనుగొనుచునుండ ఇలా కంపింపన్. తూర్పు తలగాగా నీ సుతులేర్పడ కనుగొనుచునుండ ఇలా కంపింపన్. దర్పోజ్వలుడా భీష్ముడు అగర్పతి హస్తాద్రి చేరినట్లుగా బడియన్. అగర్పతి హస్తాద్రి చేరినట్లుగా బడియన్. శాంతనవాయ విద్మహే దేవవ్రతాయ ధీమహి తన్నో భీష్మః ప్రచోదయాతు. రాజ్యభోగములను త్యాజ్యములు గావించి అంపశయ్య మీద అరుణయోగి.
రాజ్యభోగములను త్యాజ్యములు గావించే అంపశయ్య మీద అరుణయోగి వినిచినాడు మనకు విష్ణు సహస్రము సర్వవేద మంత్ర సారమదియే. వరమో శాపమో తండ్రి ఇచ్చినది, వరమో శాపమో తండ్రి ఇచ్చినది, దుర్వారంపు స్వేచ్ఛామృతిన్ జ్వరమైపోయెను జీవితము. తన ఉచ్ఛ్వాసమునవు భారతోర్వరయున్, తన ఉచ్ఛ్వాసమునవు భారతోర్వరయున్, కౌరవ పాండవ అన్వయుల గర్వాంధాహవందు జర్జరితం మౌనెడ చూచుచుండె గదా స్వేచ్ఛ జీవనం బిట్టిదా. జరయారబ్ధము జీవితము, జరయారబ్ధము జీవితము, మధురాశల్ మోడులైపోయే, మధురశల్ మోడులైపోయే. భాసుర రాజ్యములనేలగాగలిగి అచ్చో సన్యసింపంగా ఆ ఇక్కురు రాజ్యమును నిల్పజాలెడునుకో కొట్లాటలైపోయే. దుర్భరమౌ జీవితము అంపశయ్యగదా భావింపగానెప్పుడు. అయ్యో సప్త సంతానముల తల్లి చప్పరించి ఏలకో తన్ను బ్రతికించే నిన్ని ఏండ్లు. గురువుతో పోరు సల్పెను కొరివి కొరకు ఆడు పగ చేత జీవితం అంతరించే. ధనువుందంచి పరాక్రమింపగనే తాత నేను నేనంచు అర్జునుడున్ పల్కిన జట్లుతో పగనే. గృత్సున్ గుండెలో నెక్కడో అనిలో తానెటు చంపగాగలుగు. అన్యాయముగా మన్మలన్ కనుడి న్యాయము, కనుడి న్యాయము తానే జారిపడే ప్రక్కంజేసి బాణంబులన్, ప్రక్కంజేసి బాణంబులన్. త్రిజగన్మోహన నీలకంతిక నగా దేహమ్ము దాహమ్ముగా రుజలన్ సైచి జరాభరమ్ము గడుపన్ రోధించినన్ స్వామి ఈ భుజశాలిన్ కరుణింపడయ్యే. తుదికిన్ పోరాటమారాటమై త్రిజగన్మోహన నీలకాంతి కరమెత్తెన్ తన్ను ఖండింపగన్. ఆటంకారములాగిపోయే, ఆటంకారములాగిపోయే. శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా. శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా. నాటన్ నిర్మలమూర్తిన్ చిత్తమున, నాటన్ నిర్మలమూర్తిన్ చిత్తమున. స్నానం వాడే జ్ఞానాబ్ధిలో, స్నానం వాడే జ్ఞానాబ్ధిలో నీటన్ బుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. నీటన్ బుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. భీష్మ పితామహుని అంపశయ్యకు ఈ భాగం అంకితం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.